ఇక్కడ అన్ని ప్లాట్లలో మామిడి శ్రీగంధం చెట్లతో అద్భుతంగా ఉంది. ల్యాండ్ అప్రిషియేషన్, ఫ్రీ మెయింటెనెన్స్, పండ్ల తోటల తాలూకా ప్రయోజనాలు, డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. రేపు మహబూబ్నగర్ పట్టణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాబోతున్నారు. మహబూబ్నగర్ పట్టణంలో ఏర్పాటు చేసినటువంటి పాలమూరు ప్రజా దీవెన బహిరంగ సభలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. మొదటిసారి సీఎంగా అయిన తర్వాత మొదటిసారి మహబూబ్నగర్ పట్టణానికి వస్తున్న నేపథ్యంలో పూర్తిగా కాంగ్రెస్ కార్యకర్తలంతా కూడా ఒక ఆనందోత్సాహాల మధ్య ఉన్నారు. ఇక్కడ భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో జిల్లా నలుమూలల నుంచి కూడా పెద్ద ఎత్తున జన సమీకరణ అయ్యే విధంగా కూడా కాంగ్రెస్ క్యాడర్ అంతా కూడా వ్యూహాలు రచిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనము ఎంవీఎస్ కళాశాలలో బహిరంగ సభ స్థలం దగ్గర ఉన్నాం. పూర్తిగా ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా చకచకా జరుగుతున్నాయి. దాదాపుగా ఒక 50,000 నుంచి 1,00,000 మంది వరకు కూడా జనాలంతా కూడా వచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకవేళ లేట్ నైట్ అయినప్పటికీ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఎల్ఈడి లైట్స్ కావచ్చు, బ్యాక్గ్రౌండ్లో కూడా ఎల్ఈడి స్క్రీన్లు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. పూర్తిగా ఈ సభా ప్రాంగణం దగ్గర ఏర్పాట్లన్నింటినీ కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు డిసిసి అధ్యక్షులు దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి. ప్రస్తుతం మధుసూదన్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. అన్న చెప్పండి, ముఖ్యమంత్రి మొదటిసారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మహబూబ్నగర్ పట్టణానికి విచ్చేస్తున్న సందర్భంగా ఎట్లా చేస్తున్నారు ఏర్పాట్లు? దాదాపు ఎంతమంది జనాలు వచ్చే అవకాశం ఉంది? జనాలు చాలా పెద్ద ఎత్తున వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా 1,00,000 దాకా వస్తారని చెప్పేసి మేము అంచనా వేస్తా ఉన్నాం. ఇప్పటికి అందుతున్న సమాచారాన్ని బట్టి దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తిగా కంప్లీట్ కావడం జరిగింది. సో ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా మన పాలమూరు ముద్దుబిడ్డ మొదటిసారిగా ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటిసారిగా పాలమూరు పట్టణానికి వస్తూ ఉన్నాడు. కాబట్టి పాలమూరు ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఎదురు చూస్తూ ఉన్నారు, చాలా సంతోషంగా ఉన్నారు. ముఖ్యంగా నాయకులు, కార్యకర్తలు, పాలమూరు ప్రజలందరూ కూడా ఎప్పుడెప్పుడు ముఖ్యమంత్రి వస్తారు అనే విధంగా ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తిగా కంప్లీట్ చేసినాము. ఇక్కడ ఈ ప్రాంగణంలో రేపు పాలమూరు ప్రజా దీవెన భారీ బహిరంగ సభను రేపు జరుపుకోబోతాము. సో ఇదంతా పార్లమెంట్ ఎన్నికలకు సమీపిస్తున్న నేపథ్యంలో జరుగుతుంది కాబట్టి పార్లమెంట్ ఎన్నికల శంకరావంగా చూడవచ్చు. ఖచ్చితంగా రేపు ఇక్కడ నుంచే పాలమూరు పట్టణం నుంచే ఈ పార్లమెంటు ఎన్నికలకు శంకరావం పూరించబోతా ఉన్నారు మా గౌరవ ముఖ్యమంత్రి గారు. దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తిగా కంప్లీట్ చేసినాము. సో ఇక్కడ నుంచి మొదలుపెట్టి రేపు మొత్తం అన్ని 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో కూడా పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభలు అన్నింటిలో కూడా మా ముఖ్యమంత్రి గారు పాల్గొంటా ఉన్నారు. రేపు ముఖ్యమంత్రి గారితో పాటు గౌరవ మంత్రివర్యులు దామోదర రాజనరసింహ గారు, చూపల్లి కృష్ణారావు గారు, పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా రేపు ముఖ్యమంత్రి గారితో పాటు ఇక్కడికి ఈ కార్యక్రమానికి వస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో మా మహబూబ్నగర్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన 12 మంది ఎమ్మెల్యేలము, అంటే ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రితో కలిపి, అదేవిధంగా ఈ పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్న డాక్టర్ చల్లా వంశీచంద్రరెడ్డి గారు కూడా రేపు ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. కాబట్టి దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తిగా కంప్లీట్ చేయడం జరిగింది. సో ఈసారి జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్ ఎట్లా చూడవచ్చు? ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి 2 బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సిట్టింగ్ ఎంపీలు బీజేపీ పార్టీలోకి వెళ్ళారు. ఖచ్చితంగా కేంద్రంలో బీజేపీ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది. తెలంగాణలో కూడా అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంటామంటుంది. మరి కాంగ్రెస్ పార్టీ ఎట్లా ముందుకెళ్తుంది? ఇక్కడ బీజేపీ, బీఆర్ఎస్ మన అసెంబ్లీ ఎన్నికలను కూడా కలిసే పోటీ చేశారు. అంటే ఇంటర్నల్ అండర్స్టాండింగ్తోనే పోటీ చేశారు. ఇప్పుడు కూడా అండర్స్టాండింగ్తోనే వాళ్ళు పోటీ చేయాలనుకుంటారు. ఎందుకంటే బీజేపీ ఈరోజు బీఆర్ఎస్ అనేది అయిపోయింది దాని ఆ పార్టీ పరిస్థితి. ఎందుకంటే నిలబడడానికి క్యాండిడేట్స్ కూడా బీఆర్ఎస్ పార్టీ దొరకలేని పరిస్థితులు ఉన్నారు. కాబట్టి ఈరోజు బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీతో కొలివిడై వీళ్ళు కలిసి అండర్స్టాండింగ్తో పోటీ చేసినా కూడా బీజేపీ, బీఆర్ఎస్ కలిపి 3 నుంచి 4 సీట్ల కంటే ఎక్కువ రావు. మిగతా అన్ని సీట్లు కూడా మేమే గెలవబోతా ఉన్నాం. 14 సీట్లు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది. మరీ ముఖ్యంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్న 2 పార్లమెంటు నియోజకవర్గాలు మహబూబ్నగర్ కానీ అక్కడ నాగర్ కర్నూల్లో భారీ మెజార్టీతోన కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది. సో లాస్ట్ టైం జరిగినటువంటి ఎన్నికల్లో కూడా మహబూబ్నగర్ పార్లమెంట్ స్థానంలో 2వ స్థానంలో నిలిచింది బీజేపీ. కాబట్టి ఈసారి బీఆర్ఎస్ ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా మేమే గెలుస్తామనేటటువంటి ధీమాల వాళ్ళు. పోయినసారి మేము అధికారంలో లేము. ఈసారి మహబూబ్నగర్ జిల్లా, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి 12 మంది ఎమ్మెల్యేలము, ఇంక్లూడింగ్ మా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా పాలమూరుకు సంబంధించే ఉన్నారు. సో అప్పుడున్న పరిస్థితులలో ఆ రోజు బీజేపీ 2వ ప్లేస్ వచ్చింది. ఈసారి కూడా అదే 2వ ప్లేస్లో బీజేపీ ఉండొచ్చు, లేదంటే బీఆర్ఎస్ ఉండొచ్చు. మొదటి ప్లేస్లో ఉండబోయేది కాంగ్రెస్ పార్టీ. ఖచ్చితంగా వాళ్ళు ఈ 2వ ప్లేస్ కోసం బీఆర్ఎస్, బీజేపీ పోటీ పడే అవకాశాలు ఉంటాయి. సో 2వ ప్లేస్లు ఎవరు వస్తారు, బీజేపీ వస్తుందా, బీఆర్ఎస్ వస్తుందా, వాళ్ళు తేల్చుకుంటారు. మొదటి ప్లేస్ ఇవ్వాలని చెప్పేసి పాలమూరు ప్రజలు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీకి మొదటి ప్లేస్ ఇవ్వాలని పాలమూరు ప్రజలు నిర్ణయం తీసుకున్నారు. దాని ప్రకారమే భారీ మెజార్టీతోనే ఇక్కడ వంశీచంద్రరెడ్డి గారి కానీ అక్కడ నిలబడబోయే కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడబోయే అభ్యర్థి నాగర్ కర్నూలు నుంచి కానీ
భారీ మెజార్టీతో గెలవబోతాం. సో ఇప్పటికే మహబూబ్నగర్ పార్లమెంట్ అభ్యర్థిని ప్రకటించారు, వంశీచంద్ర రెడ్డి పేరుని ఖరారు చేశారు. నాగర్ కర్నూలు పార్లమెంట్ నుంచి ఎవరు బరిలో ఉండే అవకాశం ఉంది? సో ఇప్పటికీ ఒక 3-4 మంది పేర్లు పరిశీలన చేస్తూ ఉన్నారు. అది తొందరలోనే అధిష్టానం నిర్ణయించబోతా ఉంది ఎవరు అనేది. సరైన క్యాండిడేట్ అంటే సర్వేలను బట్టి సో అధిష్టానం తీసుకున్న నిర్ణయం ప్రకారం మేము పనిచేయబోతాం. అక్కడ ఎంపీ ఎలక్షన్లతో పాటు ఎమ్మెల్సీ ఎలక్షన్లు కూడా ఉన్న నేపథ్యంలో ఈసారి ఉప ఎన్నిక జరుగుతుంది కాబట్టి ఎమ్మెల్సీ ఎలక్షన్ ఎట్లా ఉండబోతుంది? ఖచ్చితంగా మేమే గెలవబోతా ఉన్నాం. ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా మేము గెలవబోతా ఉన్నాం. మా పార్టీకి సంబంధించి కూడా సూచాయగా ఎవరు నిలబడతారనేది కూడా ఒక అభిప్రాయానికి రావడం జరిగింది. త్వరలోనే ఆ క్యాండిడేట్ కూడా అఫీషియల్గా ప్రకటిస్తాము. ప్రకటించిన తర్వాత ఎందుకంటే ఈరోజు తెలంగాణలో ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పాలన పట్ల చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. వివిధ పార్టీలలో ఉన్న ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ వాళ్ళందరూ కూడా మాతో పెద్ద ఎత్తున టచ్లో ఉన్నారు. అన్న మీలాంటి ఈరోజు ముఖ్యమంత్రి గారు చాలా పారదర్శకంగా ప్రజాపాలన అందిస్తున్నారు కాబట్టి ఈ ప్రజాపాలనలో మాకు కూడా మేలు జరగాల, మేము కూడా భాగస్థులం అవుతామని చెప్పి చాలామంది ముందుకు వస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మేము సపోర్ట్ తీసుకుంటాము. వాళ్ళందరి సహకారంతో రేపు మా ఎమ్మెల్సీ అభ్యర్థి కూడా భారీ మెజార్టీతో గెలవబోతాం. ఏమైనా కొత్త హామీలు కొత్త వరాలు కురిపించే అవకాశం ఉందా జిల్లాకు? తప్పకుండా పాలమూరు ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఈ ప్రాంతానికి వస్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మహబూబ్నగర్కు మంచి జరుగుతుంది. మహబూబ్నగర్కు పెద్ద ఎత్తున రేపు రాబోయే రోజుల్లో లబ్ధి చేకూరే అవకాశం ఉంది. మొత్తంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాకతో పూర్తిగా కొత్త నూతన ఉత్సాహం ఉంటుంది. అంతేకాకుండా పార్లమెంట్లో కూడా ఖచ్చితంగా మహబూబ్నగర్ సీటు గెలవబోతున్నాం. ఎందుకంటే బీజేపీ దరిదాపుల్లో కూడా మాకు ఉండబోదు. ఇక్కడ 12 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారు ఉన్నారు జిల్లాలో. అంతేకాకుండా రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం సొంత జిల్లా కాబట్టి ఇక్కడ గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతోపాటు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా విజయకేతనం ఎగరవేస్తామంటూ జి మధుసూదన్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. మణికంఠ, RTV, మహబూబ్నగర్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.